హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి యాత్ర 2 ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. ట్రైలర్లోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది ఒక నాకు మోటివేషన్గా ఉంటుంది అనమాట. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు. ఏమాత్రం ఆలస్యం లేకోకుండా మనం ట్రైలర్లోకి అయితే వెళ్దామన్నమాట. మనకి యాత్ర 1 ఎంత హిట్ అయ్యిందో మనకి తెలుసు. డీసెంట్ ఫిలిం లాగా అయ్యింది. అది అంతా రాజశేఖర్ రెడ్డి గారి బయోపిక్. ఇది వచ్చేసి ఇంకా జగన్ ఆయన రాజశేఖర్ రెడ్డి వెళ్ళిపోయినాక మేబీ స్వర్గస్థులు అయినాక ఇంకా జగన్ పాలన ఎలా ఉంటుంది ఆయన బయోపిక్ వస్తుందన్నమాట. ఎలా ఉందంటే కానీ ట్రైలర్ అయితే కానీ మనకు రాజకీయాల గురించి మాట్లాడుకోవద్దు, ఎందుకంటే మనం ఓన్లీ సినిమా గురించే మాట్లాడుకుందాం. అంటే రాజకీయాలకి ఈ మూవీకి ఏమంత సంబంధం లేదు కాబట్టి, అంటే ఇది బయోపిక్ కాబట్టి బయోపిక్లో ఇంకా మనకి జగన్ గారి ఎలా జరిగిందో సేమ్ అలాగనే ఉంది. ఇంకా రాజశేఖర్ గారి ఇలాగ మమ్ముట్టి గారు అయితే సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట. మనం ముందు యాత్ర 1లో చూసినట్టుగానే దీంట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారైతే కదా. జగన్ లాగా మన జీవా కూడా చాలా బాగానే యాక్టింగ్ చేశాడు. దీంతో డైలాగ్స్ అయితే జస్ట్ నార్మల్గా కూల్గా అయితే మనకి జనాలకి కనెక్ట్ అయ్యేలాగా అనిపించింది అనమాట. నాకైతే డైలాగ్స్ చెప్పేటప్పుడు కానీ ఆపోజిషన్ పార్టీస్ వీళ్ళు అది ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. వీళ్ళు కడపోళ్ళు సార్ జగన్ రెడ్డి అదే ఒక డైలాగ్ ఉంటుంది. నాకు ఆ డైలాగ్ అయితే బాగా నచ్చింది అనమాట. ఓకే, కెమెరా డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా వర్క్ చేసింది. చాలామంది పీపుల్స్ అయితే బాగానే కవర్ అయితే చేసినారనమాట. చాలా బాగుంది అనమాట ట్రైలర్ వచ్చేసి. ఇంకా మనకి చంద్రబాబు నాయుడు గారిలాగా ఆయన విలన్స్ చేస్తారనమాట. సంథింగ్ ఫిలిమ్స్లలో మన తెలుగు ఫిలిమ్స్లలో కూడా విలన్ లాగా చేస్తాడు, ఆయన అయితే పెట్టారనమాట. ఇంకా ఓకే అనిపించింది ట్రైలర్ అయితే కానీ డీసెంట్గా కూల్గా అయితే ఉంది అనమాట. నాకైతే బాగా నచ్చింది. డైలాగ్స్ బాగా నచ్చాయి నాకు. జగన్ గారు లాగా మన జీవా క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశాడు అనిపించింది అయితే కదా ట్రైలర్లో అయితే కదా. ఇంకా మనకి ట్రైలర్ నాకు లాస్ట్నైతే కదా చాలా బాగా నచ్చింది అనమాట. ఒక కళ్ళు లేని అతడు అన్న నువ్వు మా రాజశేఖర్ అన్న కొడుకువి, నువ్వు రావాలి అనేది అయితే ఒక డైలాగ్ బాగుంటుంది. అన్న నువ్వు ఉన్నావంటే నేను ఉన్నాను ఆ డైలాగ్ అయితే నాకు సూపర్ నచ్చింది అనమాట. ట్రైలర్ లాస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ట్రైలర్ ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్ కూల్ అయితే అనిపించింది అనమాట. మనం ఇంకా దీంట్లో ఏమేమి జరుగుతాయి, ఏమైనా మరమ్మతులు చేశారా అని తెలుసుకోవడానికి మనం సినిమా అయితే చూడాలన్నమాట. సినిమా వచ్చేసి February 8న అయితే వస్తుంది అనమాట. సినిమా చూసి రివ్యూ కూడా చెప్తానమాట. మీకు ఈ రివ్యూ ఎలా నచ్చిందో నాకు ఒక చిన్న సబ్స్క్రైబ్ అలాగే ఒక చిన్న షేర్ ఒక లైక్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఇంతటితో బాయ్.